అందరికీ శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. తెలుగు సినిమాల్లో ఎక్కువ పైకం సంపాదించిందట RRR. అంతకంటే ఎక్కువనే సంపాదిస్తుందట RRR. హిందువులు గానే గారట దేవుళ్ళ పేర్లు చెప్పుకునేటోళ్ళు. అసలే భక్తులు కాదట హిందువులం అనుకునేటోళ్ళు. కారు పార్టీ ఏలుబడిలా కరెంటు ఓనియలేదట కేసీఆర్ సారు. ఇప్పుడు కూడా పోతనే లేదంటుండు కోమటిరెడ్డి గారు. ఎన్నికల సంఘం చెప్పినా సీఎం సార్ ఆపడట రైతు బంధు. ఈ ముచ్చట ఇన్నాక ఈసీ ఏమంటదో ముందు ముందు. 6 గ్యారెంటీలు ఏమైనాయని ఆడోళ్ళు పెడుతుండ్రు లొల్లి. మహిళలు బజార్ల నిలదీస్తుంటే నిలబడ్డాడు మంత్రి జూపల్లి. తెలంగాణ రాష్ట్రం అంతటా RR ట్యాక్సీతోని అతలాకుతలం అవుతుందట. ఓ దిక్కు గాలి దుమారం లేచి వానలు పడి ప్రజలు పరిశాన్ అవుతుంటే ఈ RR ట్యాక్సీలు ఒల్లి ఏంది అంటారా? ఏమో ప్రధాని మోడీ సారే అంటుండు. ముచ్చట మొత్తం ఆయననే అడిగి తెలుసుకుందాం పరి. साथियों, इन दिनों तेलंगाना से लेकर दिल्ली तक डबल आर टैक्स की बहुत चर्चा हो रही है. ये डबल आर टैक्स माने आज तो तेलंगाना का बच्चा जानता है. తెలుగులో వచ్చిన RRR సినిమా కన్నా ఎక్కువ కలెక్షన్లు RRR ట్యాక్సీకే ఎక్కువ ఉన్నదని ప్రధాని నరేంద్ర మోడీ సార్ అనుకొచ్చిండు. షెడ్డి దొడుక్కునే పోరన్ని అడిగిన RR ట్యాక్సీ ముచ్చటనే చెప్తుండట. అగో మరి RR ట్యాక్సీ అంటే ఏంది అంటారా? అదేనుల్లా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి సారు ట్యాక్సీ అట. ఇది బీజేపీలు పెట్టుకున్న కోడులు ఎక్కుంది. మళ్ళీ సర్కారు వచ్చిన కాడ నుంచి కొంతమంది దగ్గరికి వెళ్ళి పైసలు గట్టిగా వసూలు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్దల జేబులు నింపుతున్నాడని కమలం పువ్వు పార్టీ లీడర్లు మొత్తుకుంటున్నారు. మరి నిజంగానే కమలయ్యలు చెప్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి సారు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు RR ట్యాక్స్ రూపంలో పంపుతున్నాడా అంటే ఏమో ప్రధాని మోడీ సారు కూడా అనబట్టి లీడర్లు ఎప్పుడు ఏం మాట్లాడతారో వాళ్ళ మాటలు వాళ్ళకన్నా తెలుస్తాయి అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. హిందువులం అని చెప్పుకునే కమలం పువ్వు పార్టీ లీడర్లు హిందువులే కాదట. అగో అయోధ్యలో రాములవారి గుడి కట్టడము, రాములవారి వారసులం అని చెప్పుకునే బీజేపీలు హిందువులు కాకుంటే వాళ్ళు హిందువులు కాకుండా ఏమవుతారు అంటారా? ఏమవుతారో మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పే మాటలు వింటే మీకే అర్థమవుతుంది. ఆలస్యం ఎందుకు ఇనుర్రి. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. వాడే అసలైన హిందువు తప్ప బజార్లో పోతే దేవుడి బొమ్మ పెట్టి ఓట్లు అడుక్కునేటోడు బిచ్చపాడైతాడు తప్ప భక్తుడు ఎట్లయితాడు? ఇన్నరా భక్తి అనేది గుండెల్లో ఉండాలి, దేవుని గుడిలో ఉండాలి అని మనసులనే దేవుళ్ళను తలుసుకునేటోళ్ళు కొలుసుకునేటోళ్ళు అసలైన హిందువులని అంటున్నాడు. మా దేవుడు, మేము దేవుని బిడ్డలము, మేమే హిందువులమని డప్పు కొట్టుకునేటోళ్ళు హిందువులు కాదు, బిచ్చపోళ్ళు అవుతారని సీఎం రేవంత్ రెడ్డి సార్ అనుకొచ్చిండు. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, అందరూ మీ కాంగ్రెస్ పార్టీ లీడర్ల లెక్క భక్తిని గుండెల్లో దాచుకోరు కావచ్చు. వాళ్ళ భక్తి ఏదో వాళ్ళు అట్లా చూపించుకుంటున్నట్టున్నారు. మీరైతే మాట తప్పరు, మడిమే దింపరు కదా సారు. ముందుగా ఇచ్చిన హామీలను నెరవేర్చురి. 6 గ్యారెంటీలు అమలు చేసి ప్రజలే దేవుళ్ళని భావించే మీరు ముందుగా ప్రజల అవసరాలు తీర్చి 6 గ్యారెంటీలు అమలు చేయండి. తర్వాత అవతలి పార్టీల మీద 7-14 మన్ను ఎత్తిపోయిండ్రి. అంతేగాని వాళ్ళను వీళ్ళను ఇట్లా ఎత్తి పొడిస్తే ఏమొస్తుంది చెప్పుర్రి. కొందరికి భక్తిని బయటకు చూపించుకునే అలవాటు ఉంటుంది, కొందరికి గుండెలనే దాచుకునే గుణం ఉంటుంది. అదట్లుండరు కానీ ప్రతిపక్షాలు పాలిపార్టీల మీద పెట్టిన కాయసు మీ కాంగ్రెస్ లీడర్లు ప్రజల బాధలు తీర్చుడు మీద పెడితే మంచుకుంటది సారు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్లలో కంటిరెప్ప కొట్టినంత సేపు కూడా కరెంటు పోలేదట. మళ్ళీ సర్కారు వచ్చినాక చిన్న వానడాలు పడ్డా గంటలు కరెంటు పోతుందట. అగో ఎంత పెద్ద వానడాలు పడ్డా పిడుగులు పడ్డా కరెంటు కూడా కట్టుకాకుండా సరఫరా చేసేయమని షై సర్కారు మంత్రి కోమటిరెడ్డి సార్ చెప్తుంటే కేసీఆర్ సార్ అట్టెట్లా అంటాడు అంటారా? ఇనుండ్రి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కన్ను రెప్పగొట్టే పాటు కూడా కరెంటు పోలేదు. పవర్ ఐలాండ్ చేసినాం. రాష్ట్రంలో ఉండే అన్ని జనరేటింగ్ స్టేషన్లతోని దీన్ని నేషనల్ గ్రిడ్ లో కూడా లింక్ చేసినాం. అంత బాగా చేసినటువంటి హైదరాబాద్ నగరంలో నేను రోజు సోషల్ మీడియాలో చూస్తా ఉన్నా. నిన్న కొద్దిపాటి వాన పడితే 6 గంటలు 8 గంటలు కరెంటు పోతా ఉంది. ఇన్నరా రాష్ట్రంలో ఉన్న అన్ని కరెంటు సబ్స్టేషన్లతో లింకులు పెట్టి ఎవ్వలకు తక్లీఫులు కాకుండా 10 ఏళ్ళు కరెంటు పోకుండా సరఫరా చేసినాము. అసొంటిది షై సర్కార్ ఏలుబడిలా కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో అన్నట్టు తయారు చేసినరని కేసీఆర్ సార్ అనుకొచ్చిండు. అయ్యా కేసీఆర్ సారు, మేము పోకుండా చేసినామని మంచిగానే పొంకనాలకు పోతుర్రు. మీరు ఏమేమి ఇచ్చిర్రో ఏం కథనో అందరికీ తెలుసు. సరే సార్, మీరన్నట్టే ఒక కరెంటునే కంటిరెప్ప కొట్టినంత సేపు కూడా పోకుండా ఇచ్చిర్రే అనుకుందాం. మరి తతిమో సౌలతుల ముచ్చటేంది? మీరు పెట్టిన పథకాలన్నీ కూడా పబ్లిక్
బరాబర్ అంది ఉంటే ఈ తేప కూడా మీరే సీఎం కుర్చీలో కూర్చుందరు కదా సారు, ఉన్నది ఉన్నట్టు అంటే అగో అట్లనేనా అనేది అని మళ్ళా అంటారు. మీ ఏలుబడిలో ఏం సక్కదనం లేదు, ఈ ఇందిరామ్మ రాజ్యంలో కూడా ఏం వెలుగు లేదు, మీ రాజకీయం లీడర్లకు మాత్రం ప్రత్యేక రాష్ట్రం వచ్చినాక మంచిగా కలిసి వచ్చింది సారు అంటూర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన కాడ నుంచి కంటిరెప్ప కొట్టినంతసేపు కూడా కరెంటు పోతలేదట. ఏంది గాలి దుమారం పెట్టకున్నా కరెంటు పోతూనే ఉన్నది. దినం గంటలు కరెంటు కట్ చేసి సర్కార్ అవస్థలు పెడుతుంటే కంటిరెప్ప కొట్టినంతసేపు కూడా కరెంటు పోతలేదని ఎవరన్నారంటారా? ఈనుండ్రి మీరే. వర్షాలు వచ్చినప్పుడు కరువు వస్తుంది, అయినా కానీ ఇవాళ కరెంట్ ఏడబోతుంది చెప్పు. నిన్న ఇంత గాలి దుమారం వచ్చింది, ఇంత గాలి దుమారం వస్తే కూడా కరెంటు ఎమ్మడే రెక్టిఫై చేసినాం. ఇవాళ వర్షాకాలం ఎండాకాలం వర్షాలు పడితే కరెంటు పోతే ఎంబడే ఏడ రిపేర్ చేసిండ్రు సారు. మీ మంత్రులుండే క్వార్టర్స్లనా లేకుంటే మీ నాయకులు సపరేట్గా ఏర్పాటు చేసుకున్న మీ గెస్ట్ హౌస్లనా? వాన పాడుగాను గాలి దుమారం మోపైన కాడ నుంచి కరెంటు లేక తిప్పలు పడుతుంటే వెంటనే రిపేర్ చేసినాము, కరెంటు కడగాలేదని మంచిగానే చెప్తుండ్రు సారు. మీరంటే ఉన్నోళ్ళు మీ ఇండ్లల్లో ఇన్వర్టర్లు ఉంటాయి, మీ బంగ్లాల్లో ఉన్నట్టు పబ్లిక్ ఇండ్లల్లో ఉండయి కదా సారు. ఒక పని చేయరాదుండ్రి, మీ ఇండ్లల్లో ఉన్నట్టే ప్రజల ఇండ్లలో కూడా ఇన్వర్టర్లు పెట్టిపిచ్చే జిమ్మేదారి తీసుకోర్రి. అప్పుడు పేదల ఇండ్లల్లో పుట్టుకున్న కరెంటు పోగానే చిట్టుకున్న బుగ్గలు ఎలుగుతాయి, ఫ్యాన్లు తిరుగుతాయి. గా ఎగరం చేయకపోయినరు సారు, మిమ్మల్ని ప్రజలు ఎల్లకాలం వ్యాధి పెట్టుకుంటారు అంటూరు. కరెంటు పోతలేదని మీరు అంటుంటే మీ మాటలు విన్న పబ్లిక్. ఎన్నికల సంఘం రైతు భరోసా పైసలు అన్నదాతల అకౌంట్లలో వేయొద్దని నోటీసులు ఇచ్చినా ఇంకేం చేసినా మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాత్రము రైతుల అకౌంట్లలో పైసలు వేసుడు ఆపడట. అగో ఎలక్షన్ కమిషన్ చెప్పినాక షెయి సర్కార్ ఆపకుంటే ఏం చేస్తుంది అంటే ఏమో సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎట్లా చేస్తాడో ఏం కథనో ఆయన్ని అడిగి తెలుసుకుందాం పారి. ఈ తెలంగాణ రైతుల రుణం తీర్చుకోవడానికి మే 9 తారీఖు లోపల రైతు భరోసా నిధులు నేను ఖాతాలు వేస్తా అంటే వేయొద్దని ఎన్నికల సంఘం నాకు ఇవాళ నోటీస్ ఇచ్చింది. ఈ ద్వంద్వ నీతి, దొంగ నీతి, బీఆర్ఎస్ బీజేపీ కలిసి పన్నుతున్న కుట్ర ఈ తెలంగాణ రైతాంగానికి తెలియదనుకుంటున్నారా? అయినా ఏది జరగాలనో అది జరిగి తీరుతుంది, ఎక్కడికి చేరాలో అక్కడికి నగదు చేరి తీరుతుంది. కారు పార్టీ కమలం పువ్వు పార్టీ రెండు కూడా కుమ్మక్క అయినాయట. అన్నదాతలను కాంగ్రెస్ పార్టీ ఆదుకోవద్దని చెప్పి ఈసీకి సాటుగా ఫిర్యాదు చేసినాయట. అట్లా రెండు పార్టీలలో ఎన్ని ఇద్దెలు పడ్డా మాట తప్పని మడిమెదింపనని చెప్పుకునే మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాత్రము ఇచ్చిన మాట ప్రకారమే మే 9 తారీఖు లోపట్నే రైతులకు రైతు భరోసా పైసలు వేస్తానని అనుకొచ్చుండు. మీ ఎన్నికల సంఘములు అకౌంట్ల పైసలు వేయనీయకుంటే వాళ్లకు సర్కార్ నుంచి అందే పైసలు అందుతాయని అంటుండు. అంటే రైతు భరోసా పేరుతోని పైసలు వంచుతాడా ఎట్లా అంటే ఏమో మరి. సీఎం సార్ అయితే పైసలు బరాబర్ చేస్తామని అంటుండు. మరి ముఖ్యమంత్రి సార్ మాటలు విన్నాక ఎన్నికల సంఘం వాళ్ళు ఏమంటారో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. చెంచల్ కూడా జైలుకు నువ్వు పోతావా నేను పోతానా చూసుకుందాం రా అని రేవంత్ రెడ్డి సార్ అంటుండు కేటీఆర్ సారు. మొన్నటిదాకా ఫోన్ ట్యాపింగ్ కేసు అయింది, దాని ముచ్చట్లు అంటుండా, లేకుంటే సీర కట్టుకోమని కేటీఆర్ సార్ను అనే కదా రేవంత్ రెడ్డి సారు అట్లా కూడా అంటుండా అంటే ఏమో విన్నాక మీరే చెప్పాలి. లేదా నిజంగానే రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు ముందుకు రా, ఎక్స్పర్ట్స్ ముందు పెట్టు, నువ్వు పెట్టిన సర్క్యులర్ పెట్టు, క్రిషాంక్ పెట్టిన సర్క్యులర్ పెడదాం, ఏది ఒరిజినల్లో తెలుద్దాం, ఏది డూప్లికేట్ ఏది ఫోర్జరీ తెలుద్దాం, ఆ తర్వాత ఎవరు చెంచల్గూడలో కూర్చోవాలో కూడా తెలుద్దామని చెప్పి కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, ఇకనైనా సిగ్గు తెచ్చుకొని చేసిన తప్పును సరిదిద్దుకొని మరి వెంటనే క్రిషాంక్ విడుదల చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను. కారు పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ సార్ పెట్టిన సర్క్యులరు, మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ పెట్టిన సర్క్యులరు రెండు కూడా నలుగురు పెద్ద మనుషుల ముంగడ పెట్టి ఎవలది ఫోర్జరీ, ఎవలది డూప్లికేటు, ఎవలది నిజమైన సర్క్యులర్ అని వాళ్ళనే అడుగుదాము. ఎవరు తప్పు చేస్తే వాళ్ళను సీదా తీసుకుపోయి చెంచలు కూడా జైల్లో ఉంచుదామని కేటీఆర్ సార్ అనుకొచ్చుండు. మరి రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి, కేటీఆర్ సార్ చేసిన సవాలుకు సై అంటాడా, సర్క్యులర్ను ముంగడ పెడతాడా ఏమో ముంగడ తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. షెయి సర్కార్ ఆబ్కారీ మంత్రి జూపాలి కృష్ణారావు సార్కు ఆడోళ్ళు అడ్డదిరిగిర్రట. కోటలు రూబీలు అమ్ముకుంటా మా కొంపలు ఆర్పుతున్నామని మందు మంత్రికి మంగళారతికి ఇట్లా పట్టినరా అంటారా? కాదు 6 గ్యారంటీలు అంటే ఏమాయా సారు అని మందలిస్తుంటే కృష్ణారావు సార్ చూడండి ఎట్లా చూస్తున్నాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు గుంపుకు గుంపు మహిళలు గుమిగూడినరు. ఒక్కటేసారి గట్టిగా ఏవేమి 6 గ్యారెంటీలు మా ఆడోళ్లకు నెలకు 2500 రూపాయలు అకౌంట్లలో వేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ సారు మీటింగ్ లో అంటుండు. ఆ పైకం ఏమైంది, మాకిచ్చే పైసలు మనిషికి మీరే వంచుకురా ఎట్లా అని మహిళలంతా మస్తు గరానికి వచ్చిర్రు. ఆడోళ్ళంతా ఒకటే పారి అడ్డం తిరిగి సారుకు సురుకులు పెట్టేసరికి ఎటాన ఎండాకాలము ఏసీ కార్ల తిరిగే సారుకు సల్ల చెమటలు పుట్టినాయట. ఆడోళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు సారు సమాధానం చెప్పుడు పక్కకు పెట్టి తలకాయ కొట్టేసినట్టయి
మడుపు ముఖం పెట్టుకున్నాడు. ఎక్కదీపములే ఎప్పుడు వెలిగిపోయే ముఖం ఎట్లా గుడ్డి దీపములే కలదప్పిందో చూడుండ్రి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు, మళ్ళా ఓట్లు అడిగేందుకు వచ్చినావా సారు అని మందుమంత్రిని మహిళలు మంచిగానే అరుచుకునే వరకల్లా సారు మెల్లగా అక్కడికి వెళ్ళి జారుకున్నాడట. ఇగో ఇట్లా ప్రజలు కాంగ్రెస్ వాళ్ళను గట్టిగానే అరుచుకుంటూ రాడాడ. కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టంతోనే ప్రజలు షై పార్టీకి ఓటు వేయలేదట. అగో కార్ పార్టీ ఏలుబడి నచ్చగానే కేసీఆర్ కుటుంబ పాలన వద్దని చెప్పి ప్రజాపాలన ప్రభుత్వం కావాలని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రజలు ఇష్టంతో షై మీద ఓట్లు గుద్దలేదు అంటున్నాం. ఏందే బాలన్న అంటారా? ఈ నుండి మీరే ఇన్నరా కార్ పార్టీ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సార్ అన్నది. బీఆర్ఎస్ పార్టీ ఏలుబడిలు ఉన్నప్పుడు రైతు బంధు ఎకరానికి 10,000 ఇస్తుండేనట. కాంగ్రెస్ ప్రభుత్వం 15,000 ఇస్తా అనబట్టే 5,000 ఎక్కువ వస్తాయని ఆశపడి ఓట్లు వేసిండ్రని జగదీష్ రెడ్డి సార్ చెప్తుండు. ఇప్పుడు ఉన్న 10,000 కూడా పోయినాయని రైతేమో అంటున్నాడు. కానీ కార్ పార్టీ ఏలుబడి ప్రజలకు నచ్చగానే షై సర్కారుకు ఓటేసిర్రు. ఏమంట కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిందో అప్పటి సంది ఇప్పటికి కూడా రైతుల పరిస్థితి ఎట్లున్నదంటే తుంటెత్తేసి మొద్దు ఎత్తుకున్నట్టు అయినదన్న తరీకలా చెప్తుండ్రు. ఏమో పోన్రి, ఏ పార్టీ ఏలుబడిలో ఉన్న ఎల్లయ్య గొంగడి ఏడున్నది అంటే వేసిన దగ్గరనే ఉన్నది తప్పితే ఈ 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఏం మారలేదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ లీడర్ జగ్గారెడ్డి సారు సోనియమ్మ ఫోటో మీద కాలు పెట్టిండట. అగో జగ్గారెడ్డి సార్ది షై పార్టీనా? కాంగ్రెస్ పార్టీ పెబ్బ సోనియమ్మ ఫోటో మీద సారెందుకు కాలు పెట్టిండు? ఇందిరమ్మ కోడలను ఇలవేల్పుగా తలుసుకునే జగ్గారెడ్డి సారు అట్లా చేసుడు ఏంది అంటారా? చూడుర్రి మీరే. చూసిండ్రా, ప్రచారం బండి మీద ఉన్న సోనియమ్మ బొమ్మ ఉన్న తావుల కాలు పైకి పెట్టి మరీ మైకు పట్టుకొని గట్టిగానే ప్రచారం చేస్తున్నాడు కదా. షై పార్టీ చరిత్ర మొత్తం చెప్పుకుంటా 6 గ్యారెంటీల అమలు మీద అన్ని ముచ్చట్లు మంచిగానే చెప్తుండట. కానీ ఇట్లా కాలు పెట్టిన కాడ సోనియమ్మ బొమ్మ ఉన్నది ఇట్లా చూసుకోలేదా? ఎట్లా చూస్తుంటే మాత్రం చూసుకోకుండా ఉందాగా కాలు మీదికి పెట్టినట్టు అనిపిస్తలేదు. చూస్తే తల్లి సోనియమ్మ తల మీద కాలు కూడా ఎందుకు పెడతాడు అంటుర్రు. కానీ ఈ వీడియోను ఇటు బీఆర్ఎస్ వాళ్ళు అటు బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఒక వైరల్ చేస్తలేరు. తిరుగుకుంటా మన బాలన్న ముచ్చట దాకా వస్తే మీకు కూడా చూపెడదామని తెచ్చిన. వాళ్ళకు అడ్డం తిరిగిన వాళ్ళందరినీ గొడ్డలతోని ముక్కలుగా నరికేసుడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారు ఇంటామే భారతీ మేడం స్టేటస్ అట. సిమెంట్ దందా చేసుకునే మేడం గొడ్డలతోని నరుకుడు పని కూడా పెట్టుకున్నదా అంటే భారతీ మేడం వాళ్ళ మరదలు బ్రదర్ అనిల్ కుమార్ సార్ వాళ్ళ భార్య షర్మిలా మేడం మాటలు వింటే తెలుస్తుంది. అవునండి, వాళ్ళే అధికారంలో ఉండాలి, వాళ్ళే గొడ్డలు తీసుకొని అందరినీ వాళ్ళకి అగెయిన్స్ట్ గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి, వాళ్ళే సింగిల్ ప్లేయర్ గా ఉండాలి. ఇదేనా భారతి గారి స్ట్రాటజీ? ఇదేనా? అంతే కదా, గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి. ఇన్నరా వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసురాలు జగన్ సార్ చెల్లె షర్మిలక్క ఏమంటున్నదో. వాళ్ళ పిరిమిడికి అడ్డం వచ్చిన వాళ్ళందరినీ నరుక్కుంటా పోయి ఏపీలో ఒకే ఒక్కడు అన్నట్టు జగన్ సార్ ను ఉంచాలని భారతీ మేడం చూస్తున్నదట. అగు అట్లనే ఉన్నది ఆమె తరీకా అని షర్మిల మేడం అనుకొచ్చింది. కానీ భారతీ మేడము షర్మిలక్క ఇద్దరు ఒక్కింటోళ్ళేనాయే, అంతా కూడా ఒక రక్తమేనా. కానీ రాజకీయాలు చూడుండ్రి, రక్త సంబంధికులనే కాదు ఆఖరికి ఆ ఇంటికి వచ్చిన కోడళ్ల మీద కూడా ఆడబిడ్డలు కోపాలు తెచ్చుకునే కాడికి తెస్తున్నాయి చూడుండ్రి అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ సర్కారు పోలీసులకు అవసరం లేని ఖర్చులు పెట్టిందట అన్ని ఉల్టా. అగో కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఆ పోలీసు వ్యవస్థ కూడా చక్కగా ఉండాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థను తీసుకొస్తే ఇప్పుడు అవసరం లేని ఖర్చులు పెట్టిండ్రు అని ఎవరన్నారు అంటారా? ఇక ఇనుర్రి మీరే. వృధా ఖర్చులు. ఒక్కొక్క పోలీస్ స్టేషన్ 3-4 ఎయిర్ కండిషన్ ఇన్నోవా కార్లు కొనిచ్చిండు. అవసరం లేని ఖర్చులు ఇవన్నీ తగ్గించుకుంటూ మీరు ఇన్నరా బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఏమంటున్నాడు? ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కు 3-4 ఎస్కాటు బండ్లు ఇప్పించి సకల సవలతులు చేసుడు అవసరమా? అవన్నీ అవసరం లేని ఖర్చులని అనుకొచ్చుండు. అప్పట్లోనేమో పోలీసు జీబులు సత్యనాశ ఉన్నాయని ఇన్నోవాలు ఇస్తున్నాము, ఎగురంగా పోలీసులు పనిచేస్తారని కేసీఆర్ సారు అట్లా చేసిండని కారు పార్టీ వాళ్ళు అంటారు. ఇప్పుడు ఏలుబడులకు వచ్చినాక ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నోళ్ళేమో ఇట్లా అనబట్టి ఏమో రాజకీయం లీడర్లకే తెలవాలి ముచ్చట్లని అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. రైతులు రోడ్డెక్కి ధర్నా చేస్తురట. అగో ఒడ్లను తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల్లో పోసి జల్లి పట్టుకునే పనులుండే అన్నదాతలు ఇట్లా రోడ్ల మీదకి పోయి లొల్లి ఎందుకు పెడుతుండ్రు అంటారా? ఏమో మరి వాళ్ళకు ఏమి ఇబ్బందులు వచ్చినాయో ఏం కథనో మనం కూడా అడదాకా పోయి అరుచుకుందాం పరి. ఐకేపీ సెంటర్ కు తీసుకొచ్చి వారం దినాలైతున్నా ఒడ్లు కొంటలేరట. ఆ అడ్డమైన వానలు పాడుగాను ఎప్పుడు గుమ్మరిచ్చిపోయేది తెలుస్తలేదు. రాత్రి పగలు రామ గోసవడి నారుకు నీరై 6 గాలం కష్టపడి పండించిన పంటంతా వాన
వానకు కొట్టుకపోయేటట్టే ఉన్నదని చెప్పి ఇట్లా రైతులంతా రోడ్డెక్కిర్రు. అన్నదాతలకు ఇబ్బంది ఉండొద్దు, ఐకేపీ సెంటర్ల సకల సవలతులు చేసినామని చేయి సర్కారు చెప్పుడే ఉన్నది తప్పితే చేసింది ఏం లేదట. వడ్లను జల్దిన కొనకుంటే ఎంపీ ఎన్నికల ఏం చేయాలనో పబ్లిక్ కు మాయరికే కాబట్టి అన్నదాతలకు ఐకేపీ సెంటర్ల అవస్థలు కాకుండా చూసుకుంటే మీ చేయి సర్కారుకే మంచిదని అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలా తెచ్చిన ముచ్చట్లున్నాయి. అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు కూడా చేస్తారు. ఇంకేది ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటాయి. ఇట్లనే ఆదరించారు. ఉంటా మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.